నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. రాజస్థాన్లో కొత్త నువ్వులు ప్రారంభం. గుజరాత్, రాజస్థాన్లో ఖరీఫ్ సీజన్ నువ్వుల పంట కోతలు ప్రారంభం కావడంతో పాటు కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యాయి. ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మహోబా, ఉరై, రాట్, మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి ప్రతిరోజు 7 నుండి 8 వేల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై హల్లింగ్ సరుకు 12,600 నుండి 12,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని నువ్వుల ఉత్పాదక ప్రాంతాలలో 4 నుండి 5 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తెల్ల నువ్వులు 12,500 నుండి 13,000, ఎర్ర నువ్వులు 11,000 నుండి 11,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని మందసోర్, నీమచ్లో కలిసి గత వారం 1,500 నుండి 1,600 బస్తాల యాసంగి సరుకు రాబడిపై నాణ్యమైన నువ్వులు క్లీన్ సరుకు 13,200 నుండి 13,800 కొమ్మ, మీడియం 12,400 నుండి 12,800, సాధారణ రకం 12,300 నుండి 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని గ్వాలియర్, కాంపూర్లో నాణ్యమైన హల్లింగ్ సరుకు 12,300 నుండి 12,400, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల హల్లింగ్ సరుకు 99.97% సరుకు ముంబై, ముంద్రా డెలివరీ 15,950 నుండి 16,000, 99.98% 16,050 నుండి 16,100 కొమ్మ, గుజరాత్ యాసంగి సరుకు 13,600 నుండి 14,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. పశ్చిమ బెంగాల్లో గత వారం 3 నుండి 4 వాహనాల నువ్వుల రాబడిపై 3% ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు 9,600 నుండి 9,900 కొమ్మ, 2% ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు 10,300 నుండి 10,600 మరియు 4% 9,000 నుండి 9,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని రాజంపేట, నరసరావుపేట ప్రాంతాలలో నిల్వ అయిన సరుకు 9,500 నుండి 10,600, విజయనగరంలో 9,500 నుండి 10,000, రాజంపేట, కడప ప్రాంతాల సరుకు 11,500 ప్రతి క్వింటాలు మరియు తమిళనాడులోని శివగిరి, ముత్తూరు ప్రాంతాల రబీ సీజన్ నల్ల నువ్వులు స్థానికంగా 13,700 నుండి 15,379, ఎర్ర నువ్వులు 13,400 నుండి 15,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.